ఇప్పుడు బేసిక్గా శ్రీలీల వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక 20 మంది ఉంటారు. బేసిక్గా నార్మల్ పీపుల్ తోటి పిక్చర్స్ తీసుకోవడం అనేది ఇట్స్ టూ టఫ్ అనమాట. నార్మల్ పీపుల్ వచ్చి వాళ్ళతో పిక్చర్ తీసుకోవాలంటే టూ యా టఫ్ యా అనమాట. బట్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు అందరూ శ్రీలీల అంటే ఒకరికొకరు నచ్చుతారు. బట్ యూ ఆల్సో లైక్ మన తెలుగు యాక్టర్స్ అండి, మన తెలుగు నటి అందరూ ఏమంటారు, మన తెలుగు సినిమాల్లో తెలుగు యాక్టర్స్ని తీసుకుని రావట్లేదు. బట్ నీలాంటి మంచి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు తీసుకోవాలి కదా మూవీస్లో కూడా. వాళ్ళు కూడా బాబా అండ్ ఇప్పుడు అందరూ శ్రీలీల అంటున్నారు, ఇక్కడ ఐశ్వర్య కూడా ఉంది. పీపుల్ నీడ్ టు కన్సిడర్ అనమాట. ఐ హర్డ్ బట్ యు ఆర్ గెటింగ్ మచ్ మోర్ ఆఫర్స్ అండ్ ఆల్సో యూ గాట్ ఇన్ ద సిరీస్ యాజ్ వెల్. ఎస్. సో అంటే గ్యాప్ లేకుండా నువ్వు బిస్కెట్స్ చేస్తూనే ఉన్నావు కదా అని అలా కూర్చొని వింటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అది గ్యాప్ లేకుండా గ్యాస్ కొడుతున్నా అంటావా? భజన భజన సార్ భజన. సో ఎనీవే యా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్తో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఎందుకు అంటే మన గురించి అంతా తెలిసి ఉంటారు కదా, సో కొంచెం భయం ఉంటుంది. నాకు కూడా కష్టంగా ఉంది. బట్ ఐఎమ్ ఓపెన్ బుక్ కాబట్టి ఇట్స్ ఫైన్. ఏంటి బేసిక్గా నీకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. యా, కానీ కొన్ని సంఘటనల వల్ల ఆ మూవీ ఆఫర్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ సైనింగ్ దాకా వచ్చి ఆగిపోయినాయి అని విన్నాను. ఎందుకంటావు? ఎందుకు అంటే ఎవరికి తెలియంది ఏం లేదు. సో దేర్ సమ్ థింగ్స్. అంటే ఆ థింగ్స్ ఏంటో? ఆ థింగ్స్ ఏంటో అంటే ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. వాటికి అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు మీరు అడిగిన మనీ ఇవ్వలేకపోతున్నారా? మనం మరి అంత డిమాండెడ్ కాదు కానీ బట్ ఫ్యూ థింగ్స్ ఎవ్రీ వన్ నోస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని. Yes, I don't want to use that word, but okay. Yeah. సో దానివల్ల అలా అలా ఆగిపోతూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే అమెరికా వచ్చిన ఇంతమంది గుర్తుపడుతూ ఆ గుర్తింపు గెలుచుకోవడం అనేది చాలా టఫ్ పార్ట్, బట్ అది వచ్చేసింది. టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చేస్తే ఐశ్వర్యని ఇఫ్ దే వాంట్ టు కాస్ట్, దే ఓన్లీ నీడ్ టు కాస్ట్ ఫర్ యాక్టింగ్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. అంతేనా? మేబీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక ఆపర్చునిటీస్ కూడా రాకపోవచ్చు. అమ్మో ఈ అమ్మాయిని కలిగితే ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తుందా అని. బట్ యా, బట్ వెరీ ఎనీవే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా కూడా అదే అవన్నీ కామన్. సి అలానే అనట్లేదు నేను, అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే జెన్యున్ గా చేసినవి కూడా ఉన్నాయి. సో జెన్యున్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి నేను పిక్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి. సో ప్రెటీ మచ్ ఇప్పుడు ఆ ఒకటి అడకలో కెమెరా రోల్ చేసినట్టున్నావు కదా. ఐఎమ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ ఫర్ దట్. అవును కదా. యా, అండ్ దెన్ మెర్సీ కిల్లింగ్, యా దట్ వాస్ గుడ్. అండ్ దెన్ నాతో నేను అండ్ తురుమ్ ఖాన్స్, వాటికి కూడా మంచి నేమే వచ్చింది. బట్ పెద్ద మూవీ రిలీజెస్ ఉన్నప్పుడే చిన్న మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం అంత బయటికి రాలేదు కానీ బట్ చూసిన వాళ్ళంతా చాలా బాగుంది అని చెప్పి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ బిగ్ మూవీస్ ఏదో వచ్చినాయి అని విన్నాను ఆఫర్. ఉన్నాయి బట్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. యా, అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇంకోటి వచ్చేసి వెబ్ సిరీసెస్ వస్తున్నాయి. యా, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ చేస్తున్నా, కొన్ని సిరీస్ అయితే చేస్తున్నా, మంచి ప్రొడక్షన్స్ లోనే చేస్తున్నా. సో చూడాలంటావా? యా, ఎలా బయటకు వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి. అండ్ ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ టీవీ సీరియల్ యాక్టర్స్, దాన్ని అక్కడ నుంచి వచ్చేసరికి జబర్దస్త్, అందరూ కానీ ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్, నిన్ను గుర్తుపడుతూ ఉంది అందరూ జబర్దస్త్ అనే ఒక షో. ఇప్పుడు చూసి జబర్దస్త్ ఐశ్వర్య కదా అంటే. అవునవునవును. సో నీకు ఏది అంటే బేసిక్ గా ఏంటంటే అది నీకు ఈజ్ దట్ సంథింగ్ లైక్ నీ స్థాయిని కొంచెం తగ్గించేదా? లేదు. సి నేను ఒకటైతే చెప్తాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవద్దు. అండ్ ఓకే, జనాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సీరియల్స్, ఇప్పుడు నేను సపోజ్ వేరే సిటీస్కి వెళ్ళినా, ఇండియాలో విలేజెస్కి వెళ్తే విలేజెస్ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ నుంచి కూడా గుర్తుపడతారు. సో దట్ ఐ రెస్పెక్ట్. ఎవరైతే జబర్దస్త్ చూస్తారో ఆ ఫ్యాన్స్కి నేను అలా తెలుసు కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే సినిమా ఫ్యాన్స్కి మూవీస్ ద్వారా తెలుసు, అలా కూడా రెస్పెక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఇలా పిలిచారు అని ఏం లేదు, ప్రేమతో ఎలా పిలిచినా ఐఎమ్ ఫైన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఏం చెప్తున్నావు అంటే ఏదైనా పని మంచిగా జెన్యూన్ గా అనిపిస్తే చేస్తావు. ఇట్స్ చిన్నదా పెద్దదా ఏం లేదు, అది ఇట్ విల్ బ్రింగ్ యు డౌన్. డెబ్యూ షార్ట్ ఫిలిం డైరెక్టర్ వచ్చిన నా దగ్గరికి, స్టోరీ బాగుంటే ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ నేను చేస్తాను, అలా ఏం లేదు. సో నథింగ్ టు లైక్ ఇలా ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. ఈవెన్ లైక్
టేక్ ఎగ్జాంపుల్, రేపు ఒక మంచి మూవీ హిట్ అయ్యి ఎంత ఫేమ్ ఉన్నా మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ రోజు జబర్దస్త్ గెస్ట్ గా రమ్మన్నా యువర్ రెడీ టు గో. యా ఐల్ గో. యా, అండ్ ఇఫ్ ఒక స్కిట్ లో యాక్ట్ చేయాలన్నా, జబర్దస్త్ ఈజ్ ఆల్వేస్ మై ఫ్యామిలీ. అండ్ ఆల్సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆన్ ద అదర్ సైడ్. యా మోస్ట్లీ పీపుల్ కి యా డాన్సింగ్ అదంతా చూడాలి అంటే జబర్దస్త్ కంటే శ్రీదేవి ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. ఓకే. సో వాళ్ళకి కూడా అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు ఇప్పుడు ఓకే ఐశ్వర్య అండ్ మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈస్ వెరీ లక్కీ, అసలు మామూలుగా కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ చాలా ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్. యా ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో యా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఓ ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే. ఓకే, ఇప్పుడు చాలా పెద్ద మూవీ వస్తుంది. ఓకే. అండ్ వచ్చింది కూడా అది రిజెక్ట్ చేశాను విన్నాను. ఐ హర్డ్ బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్ రిజెక్ట్ చేస్తే వద్దులే నాకు అది అవసరం లేదు, వాళ్ళు మూవీ లేకపోయినా పర్లేదు. బట్ వాళ్ళు బాగా ఇన్సిస్ట్ చేశారు, నువ్వు బాగా లైక్ యూ విల్ గెట్ గుడ్ ఫేమ్, డెఫినెట్ గా నెక్స్ట్ మంచి లీడ్ రోల్స్ కూడా వస్తాయి దాని తర్వాత. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, నాకే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది ఉంటది. కాకపోతే అంతే, మనం ఏ పాత్ చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది లైఫ్. ఓకే, సో బట్ ఎందుకు మనం ఎక్కువ కాస్టింగ్ కోచ్ ప్లీజ్ అండ్ వి డోంట్ వాంట్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్, లైక్ యువర్ మామ్ అండ్ షీ స్ట్రగుల్డ్ ఎ లాట్ టు రేజ్ యూ అని విన్నాను. సో డూ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సంథింగ్? అండ్ తమ్ముని నువ్వు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ అని కూడా విన్నాను. యా అంటే లైక్ సి మై మామ్ ఇస్ ఎ సింగిల్ పేరెంట్. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మామ్ అండ్ డాడ్ కలిసి లేరు. అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ నీడెడ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. అంటే అందరికి బయట ఏమనిపిస్తారంటే అబ్బా ఐశ్వర్య ఇలా సంపాదిస్తుంది, సో సి నేను మనిషినే. ఈవెన్ లైక్ నేను కాకపోతే నా ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకెళ్తారు? నేను సంపాదించే దానిలో నేను కూడా కొన్ని సేవింగ్స్ చేసుకుని ఐల్ టేక్ దెమ్ టు ట్రిప్స్, అలా నేను చూపించాలి అనుకుంటాను. కానీ ఏదో ఉంది చూపించుకోవాలి. డూ యూ ట్రస్ట్ లైక్ అంటే బిలీవ్ చేస్తావా ఇప్పుడు వరకు నేను ఒక ఫ్లాట్ కూడా లేదు నాకు అంటే? నాకు తెలుసు కాబట్టి నీకు తెలుసు, బట్ పీపుల్ థింక్ దట్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి, బట్ ఎక్కువ ఏం రావండి. వీ పేడ్ వెరీ లెస్ అంటిల్ అన్లెస్ నువ్వు పెద్ద స్టార్ అయితే తప్ప. సో వచ్చిన దానిలోనే ఐఎమ్ హ్యాపీ.